హాయ్ స్టార్టింగ్ లోనే మనకి జేసన్ రెన్షా అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. తను రాత్రిపూట డల్లాస్ వీధుల్లో తన హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూ తన కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. తన ముఖంలో ఏదో సాధించాలనే గట్టి పట్టుదల కనిపిస్తుంది. అతను పిల్లల బొమ్మల్ని తయారు చేసే మారిస్ అనే కంపెనీ గేట్ల ముందుకు వచ్చి తన కార్ ని ఆపుతాడు. అదే టైంలో ఆ కంపెనీ సీఈఓ అయిన హాన్స్ మారిస్ ఆఫీస్ లో లేట్ నైట్ వర్క్ చేస్తూ ఉంటాడు. అతను వేర్ హౌస్ లో అటు ఇటు తిరుగుతూ తనకు నచ్చిన బొమ్మలను ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటాడు. అతని దృష్టి ఒక స్టాండ్ మీద పడుతుంది. అక్కడ ఒక చిన్న ఫెరీ ఉంటుంది, అంటే రెక్కల దేవత. మరిస్ అక్కడ ఉన్న టేబుల్ ల్యాంప్ వెలుతురులో ఆ బొమ్మను ఎంతో మురిపెంగా చూస్తాడు. బయట కార్లో ఉన్న జేసన్ తన బైనాక్యులర్ తీసి వెలుతురు వస్తున్న ఫ్యాక్టరీ కిటికీ వైపు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత తన వాచ్ చూసుకొని ఇంకొంతసేపు వెయిట్ చేయాలని అనుకుంటాడు. ఇక్కడ హాన్స్ మరిస్ తన ఫెరీ బొమ్మను తీసుకొని ఫ్యాక్టరీ టాప్ ఫ్లోర్ లో ఉన్న తన ఆఫీస్ వైపు వెళ్తుంటాడు. అతను ఒక స్పెషల్ ఐడి కార్డ్ ని ఉపయోగించి ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడు. మరిస్ కిటికీ దగ్గరకు వచ్చి బయటకి చూడగానే ఫ్యాక్టరీ ముందు ఆగి ఉన్న జేసన్ కారు అతని కంటపడుతుంది. మారిస్ తన చూపును కిటికీ పక్కనే ఉన్న ఒక ఫ్రేమ్ చేసిన ఫోటో వైపు తిప్పుతాడు. అది అతని తల్లి ఫోటో. ఆవిడ తన కొడుకు విజయానికి తానే ప్రధాన స్ఫూర్తిగా భావిస్తూ ఉంటుంది. సరిగ్గా ఈ టైం కోసమే జేసన్ కూడా ఎదురు చూస్తున్నట్టు ఉంటాడు. అప్పుడే బైనాక్యులర్ ద్వారా మారిస్ ని చూసి తన కాఫీని పూర్తి చేసి రంగంలోకి దిగాలని డిసైడ్ అవుతాడు. జేసన్ తన షూ కవర్లు, గ్లౌజులు ఇంకా మాస్క్ ని వేసుకుని ఆ తర్వాత మత్తు ఇచ్చే తన గన్ ని తీసుకుని కార్ ని దిగుతాడు. ఇంకోవైపు ఆ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డు టీవీలో సాకర్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతలో అతనికి మెయిన్ డోర్ దగ్గర బాతు అరుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. దాంతో ఏంటని చూడ్డానికి ముందుకు వెళ్తాడు. ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గ్లాస్ డోర్ అవతల ఒక ఫోన్ పడి ఉండటం సెక్యూరిటీ గార్డు గమనిస్తాడు. ఆ ఫోన్ స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ఇదొక బాంబు, ఇది మరో 10 సెకండ్లో పేలుతుందని టెక్స్ట్ లో రాసి ఉంటుంది. అది చూసి భయపడిపోయిన గార్డ్ వెంటనే తన కీ కార్డ్తో డోర్ ని ఓపెన్ చేసి ఆ ప్రమాదకరమైన ఫోన్ ని తీసుకొని దూరంగా విసిరేయాలని చూస్తాడు. కానీ బయట జేసన్ వీడి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. తను వెంటనే ఆ గార్డ్ ని పట్టుకొని మత్తు మందు ఇచ్చి పడుకోబెడతాడు. ఆ తర్వాత జేసన్ అతని దగ్గర ఉన్న ఫ్యాక్టరీ తాళాలు తీసుకొని తెరిచి ఉన్న తలుపుల్లోంచి ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల సహాయంతో జేసన్ మరొక సెక్యూరిటీ గార్డ్ ని గుర్తిస్తాడు. వెంటనే అక్కడ ఉన్న కెమెరాలని డిసేబుల్ చేసి తన మాస్క్ ని తీసేసి మెట్ల వైపు ముందుకు వెళ్తాడు. ఒక కారిడార్ లో జేసన్ కి ఆ రెండో సెక్యూరిటీ గార్డ్ ఎదురవుతాడు. జేసన్ వెంటనే తన మీద అటాక్ చేసి అతను కూడా స్పృహ తప్పేలా చేస్తాడు. ఆ గార్డ్ తనని ఎదిరించడానికి ఎంత ట్రై చేసినా జేసన్ తన ముఖాన్ని సరిగ్గా చూపించకుండానే అతన్ని చాలా తెలివిగా కింద పడేస్తాడు. ఆ తర్వాత తను వెంటనే మారిస్ ఆఫీస్ వైపు వెళ్లి సెక్యూరిటీ కార్డ్ ని ఉపయోగించి లోపలికి వెళ్తాడు. లోపలికి వచ్చిన జేసన్ ని చూసి హాన్స్ మారిస్ ఒక్కసారిగా భయంతో కుర్చీలోంచి పైకి లేస్తాడు. చీకటి నుంచి జేసన్ మెల్లగా అతని వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటే మారిస్ ఏం చెయ్యాలో తెలియక చేతకాని వాడిలా ఏడుస్తూ తన ముందు చేతులు కట్టుకుంటాడు. కానీ జేసన్ ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఏమాత్రం కనికరం లేకుండా తన గన్తో వరుసగా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపి అతన్ని చంపేస్తాడు. మారిస్ తన కూర్చున్న కుర్చీలోనే ప్రాణాల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత జేసన్ ఆఫీస్లోని షెల్ఫ్లో ఉన్న రకరకాల అందమైన బొమ్మల్ని చూస్తాడు. వెంటనే మారిస్ టేబుల్ చుట్టూ తిరుగుతూ అతని పల్స్ చెక్ చేసి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతని తల్లి ఫోటో వైపు చూస్తాడు. ఆ ఫోటో కింద ఉన్న వింతైన క్యాప్షన్ అతని దృష్టిని ఆకర్షిస్తుంది. అంతలోనే జేసన్ అక్కడ ఉన్న ఒక చిన్న ఫెరీ బొమ్మను చూసి దాన్ని ఎంతో ఇష్టంగా తన జేబులో వేసుకుంటాడు. ఆ తర్వాత జేసన్ అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లే ఫ్లైట్ లో వెళ్లి కూర్చొని హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూ కనిపిస్తాడు. అప్పుడే తను తనకి కాంటాక్ట్ ఇచ్చిన వ్యక్తికి మెసేజ్ పంపుతాడు. మీరు న్యూస్ చూడండి, మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే జేసన్ డబ్బు కోసం హత్యలు చేసే ఒక కాంటాక్ట్ కిల్లర్ అని అర్థమవుతుంది. అతను పంపిన ఆ మెసేజ్ ని పక్కర్ సీట్ లో కూర్చున్న లేడీ చూసేస్తుంది. ఫెరీ బొమ్మ బయటకు కనిపిస్తుంది. ఆ లేడీ ఆ బొమ్మను చూడగానే తన మనసులో ఏదో అనుకుంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత
జేసన్ అక్కడ టీవీలో వస్తున్న ఒక వార్తను చూస్తాడు. ప్రపంచంలోనే ఫేమస్ బొమ్మల్ని తయారు చేసే హాన్స్ మ్యారిస్ హత్యకు గురయ్యాడని చెప్తుంటారు. పోలీసుల ప్రకారం ఇది ఒక ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కిల్లర్ చేసిన పనేనని ఆ న్యూస్ లో చెప్తూ ఉంటారు. జేసన్ ఏమీ తెలియనట్టు ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఎస్కలేటర్ మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి చేతిలో సేమ్ మ్యారిస్ ఆఫీస్ లో చూసిన లాంటి పేరీ బొమ్మనే ఉండడం గమనిస్తాడు. ఆ బొమ్మ ఒక్కసారిగా జేసన్ ముఖానికి ఎదురుగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అతను ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ ఎక్కి తన ఇంటికి వెళ్లిపోతాడు. అతను ఉండే అపార్ట్మెంట్ రిసెప్షన్ డెస్క్ మీద కూడా మ్యారిస్ కంపెనీకి చెందిన మరొక బొమ్మ ఉంటుంది. ఇది జేసన్ కి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎక్కడ చూసినా ఇవే బొమ్మల, నా తొక్కలోది అనుకొని అతను లిఫ్ట్ ఎక్కి 40వ అంతస్తులో ఉన్న తన లగ్జరీ ఫ్లాట్ కు వెళ్తాడు. లిఫ్ట్ లో ఉన్నప్పుడు జేసన్ చివరికి తన హెడ్ ఫోన్స్ ని తీసి కొంచెం రిలాక్స్ అవుతాడు. తన ఖరీదైన అపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టగానే అతనికి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అతను తన దగ్గర ఉన్న రబ్బరు బాతు బొమ్మను తీసుకుని కిటికీ గుండా బయటకు కనిపిస్తున్న అందమైన వ్యూని చూస్తూ మురిసిపోతాడు. ఆ తర్వాత జేసన్ ఆ రబ్బర్ బాత్ తో కలిసి షవర్ చేసిన తర్వాత బట్టలు మార్చుకొని మరిస్ ఆఫీస్ నుండి దొంగిలించిన ఆ ఫెరీ బొమ్మను తన లాకర్ లో పెడతాడు. ఆ లాకర్ లో ఇప్పటికే తను చేసిన హత్యలకు గుర్తుగా డజన్ కు పైగా ఇలాంటి వస్తువులుంటాయి. అంటే తను ఎవరినైతే చంపుతాడో అక్కడ నుంచి ఏదైనా వస్తువు తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటాడనమాట. ఆ తర్వాత తను మెయిల్ చెక్ చేస్తాడు. మరిస్ ని చంపినందుకు డబ్బులు పంపించేశామని, లండన్ లో కూడా ఇలాంటిదే ఇంకో పని చేయాలని తనకి ఆర్డర్ వేస్తారు. కానీ జేసన్ మాత్రం నేనిప్పుడు అలసిపోయాను, ఇంకొక ప్రయాణాన్ని చేయలేను, నాకు కొంచెం రెస్ట్ కావాలి అంటాడు. జేసన్ సోఫాలో కొంతసేపు పడుకొని నిద్రలేస్తాడు. అతను తన మెయిన్ డోర్ పైన ఉన్న కెమెరా ఫుటేజ్ని చూస్తే రిసెప్షన్ లో ఉండే అమ్మాయి వచ్చి డోర్ దగ్గర ఒక చిన్న పార్సిల్ ని పెట్టి వెళ్ళినట్టు కనిపిస్తుంది. తనకు ఎవరి నుండి అస్సలు పార్సిల్సే రావు. ఇప్పుడు ఎవరి నుంచి వచ్చాయని ఆశ్చర్యపోతాడు. అయినా సరే తలుపు తీసి ఆ బాక్స్ ను లోపలికి తెచ్చుకుంటాడు. ఆ పార్సిల్ ని కిచెన్ లోకి తీసుకువెళ్లి టేబుల్ మీద పెడతాడు. ఆ బాక్స్ పై జేసన్ పేరు, అతని అడ్రస్, ఇంకా హాన్స్ మ్యారిస్ తల్లి సంతకం ఉన్న ఒక నోట్ కూడా అతికించి ఉంటుంది. జేసన్ చాలా జాగ్రత్తగా ఒక కత్తితో ఆ ప్యాకేజీ చుట్టూ ఉన్న తాడును, ర్యాపింగ్ పేపర్ ను కట్ చేసి ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా లోపల చూస్తే టాయ్ సోల్జర్స్ సెట్ ఉంటుంది. అందులో 20 మంది ఇన్ఫ్రంట్ సోల్జర్స్, 3 హెలికాప్టర్లు, లెఫ్టినెంట్లు, వైద్య సిబ్బంది, కొన్ని జీపులు, ఇంకా ఒక ఫిరంగి ఉంటాయి. ఈ సెట్ ని కూడా మ్యారిస్ చిల్డ్రన్ టాయ్ కంపెనీ తయారు చేసింది. ఆ బాక్స్ వెనుక సర్ప్రైజ్ ఇన్సైడ్ అనే స్టిక్కర్ కూడా ఉంటుంది. కానీ జేసన్ దాన్ని గమనించాడు. లోపల ఏదైనా బాంబు ఉందేమో అన్న అనుమానంతో ఒక ఫ్లాష్ లైట్ వేసి చాలా జాగ్రత్తగా బాక్స్ ను తెరుస్తాడు. కానీ లోపల అలాంటిదేమీ ఉండదు. అది కేవలం పిల్లలాడుకునే మామూలు బొమ్మల సెట్ లాగే కనిపిస్తుంది. జేసన్ ఇంకోసారి మ్యారిస్ తల్లి సంతకం ఉన్న ఆ నోట్ ని చూసి ఆ సైనికుల్లో ఉన్న ఒక బొమ్మను తీసి పరిశీలించి మళ్ళీ బాక్సులోకి విసిరేస్తాడు. ఆ ప్యాకేజీలో అంతగా ఇంపార్టెంట్వి ఏమీ లేకపోవడంతో వాటిని పక్కన పడేసి తన పని చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. అంతలోనే సడన్ గా ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఏంటని టేబుల్ ని చూస్తే టేబుల్ మీద ఉన్న ఆ టాయ్ సోల్జర్స్ ఉన్న బాక్స్ కింద పడిపోయి ఉంటుంది. అసలు ఆ బాక్స్ కిందెలా పడిందని అంతా జేసన్ మెల్లగా కిచెన్ టేబుల్ చుట్టూ తిరుగుతూ వెతుకుతాడు. కానీ అతనికి వింతగా ఏమీ కనిపించదు. ఆ తర్వాత అతను మళ్ళీ బాక్స్ దగ్గరికి వెళ్లి చూడగానే అందులో ఉన్న సైనికులు, యుద్ధ వెహికల్లు అన్ని మాయమైపోయి ఖాళీగా ఉంటుంది ఆ బాక్స్. అసలు ఏం జరిగిందో తనకి అర్థం కాదు. సరిగ్గా అదే సమయంలో తన వెనుక ఉన్న కిటికీ కటన్ కదులుతున్నట్టు గమనిస్తాడు. వెంటనే జేసన్ వెళ్లి ఆ కటన్ ని తీసి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. వెంటనే అపార్ట్మెంట్ లో ఉన్న డెస్క్ ల్యాంప్ ఆరిపోతుంది. జేసన్ దాన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది అస్సలు వెలగదు. దాంతో అతను టేబుల్ కిందకి వంగి చూస్తే ఆ ల్యాబ్ వైర్ ని ఎవరో కట్ చేసినట్టు కనిపిస్తుంది. అసలు ఆ వైర్ కి ఏం ప్రాబ్లం అయ్యిందో అని ఆలోచిస్తూ ఉండగానే కిచెన్ స్టవ్ పైన ఉన్న లైట్లు కూడా ఆగిపోతాయి. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న టాయ్ రైఫిల్, దానికి ఉన్న చిన్న కత్తి అతని కాలికి గుచ్చుకుంటుంది. అది చిన్న కర్ర పుల్లంతా ఉన్నప్పటికీ ఆ నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. జేసన్ ఆశ్చర్యంతో వెనక్కి జరిగి ఆ చిన్న బొమ్మ ఆయుధాన్ని పరిశీలిస్తుంటాడు.
అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆ సోఫా కింద నుండి కూడా వరుసగా కాల్పులు జరుగుతాయి. అదే చోటు నుండి ఒక చిన్న ఫిరంగి పేలి ఆ గుండు నేరుగా వచ్చి జేసన్ మోకాలికి తగులుతుంది. ఆ దెబ్బ చాలా బలంగా తగలడంతో జేసన్ నొప్పితో విలవిలలాడతాడు. వెంటనే ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకొని నొప్పితో బాధపడుతూ సోఫా కింద ఉన్న చీకటి వైపు చూస్తాడు. వెంటనే మళ్ళీ కాల్పులు జరగడంతో పరిగెట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్లి తలుపులు గట్టిగా వేసుకుంటాడు. బాత్రూంలో జేసన్ తన గాయాలను చూసుకుంటాడు. ఆ ఫిరంగి గుండు అతని ప్యాంటుని చింపేసి మోకాలిపై పెద్ద గాయాన్ని చేసింది. అలాగే బుల్లెట్లు అతని చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్ళాయి. అవి ప్రాణాంతకం కాకపోయినా చాలా నరకాన్ని చూపిస్తున్నాయి. అతను తన చేతిలో ఉన్న ఆ చిన్న రైఫిల్ని కోపంతో విసిరేస్తాడు. ఆ తర్వాత ఒక చిన్న మిర్రర్ తీసుకొని బాత్రూమ్ డోర్ దగ్గర ఒక కుర్చీ వేసుకొని కూర్చొని బయట ఏం జరుగుతుందో చూడ్డానికి తలుపు కాస్త తెరుస్తాడు. గదిలో నుండి తుపాకుల శబ్దాలు గట్టి గట్టిగా వినిపిస్తుంటాయి. ఆ బొమ్మ సైనికులు సీలింగ్ లో ఉన్న లైట్ బల్బులను టార్గెట్ చేసి మొత్తాన్ని బ్లాస్ట్ చేస్తుంటారు. అది చూసిన జేసన్ ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు గది మొత్తం చీకటిగా మారుతుంది. అంతలోనే ఒక ఫిరంగి గుండు వచ్చి టేబుల్ ల్యాంపుని తగలడంతో అది మంటల్లో కాలిపోతుంది. ఇది చూసిన జేసన్ కి పిచ్చ కోపం వస్తుంది. అప్పుడే కొన్ని సెకండ్ల పాటు కాల్పులు ఆగిపోతాయి. కానీ సగం తెరిచి ఉన్న తలుపు వెనుక ఉన్న జేసన్ ని ఆ సైనికులు కనిపెట్టి తన వైపు ఫిరంగిని పేలుస్తారు. ఆ ఫిరంగి గుండు సరిగ్గా వచ్చి జేసన్ చేతిలో ఉన్న అద్దానికి తగిలి అద్దం ముక్కలవుతుంది. జేసన్ కోపంతో తలుపు గట్టిగా మూసేస్తాడు. కానీ ఆ అద్దం పగిలిన ముక్కలు తన ముఖంపై మెడపై గుచ్చుకొని చాలా నొప్పి కలిగిస్తాయి. ఆ తర్వాత బాత్రూమ్ పక్కనే ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న తన గన్ని తీసుకొని లోడ్ చేసి పూర్తి పట్టుదలతో బాత్రూమ్ నుండి బయటికి వచ్చి సోఫా కింద ఉన్న శత్రువులపై కాల్పులు జరపడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ తన వైపు వస్తున్న ఆ ఫిరంగి గుండును తను చాలా తెలివిగా తప్పించుకొని బార్ కౌంటర్ వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. అసలు ఏం జరుగుతుందో తను అర్థం చేసుకోవడానికి కొంత విస్కీ తాగి క్యాబినెట్ నుండి ఒక పెద్ద మిషన్ గన్ ని బయటికి తీస్తాడు. మళ్ళీ సోఫా కిందకి దారుణంగా నాన్ స్టాప్ గా కాల్పులు జరుపుతూ అడ్డుగా ఉన్న ఫర్నిచర్ ని పక్కకు నెట్టేస్తాడు. దాంతో అవతల వైపు నుండి కాల్పులు వెంటనే ఆగిపోతాయి. జేసన్ సోఫా దగ్గరికి వెళ్లి దాని చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పైనుండి కిందకి కాల్పులు జరుపుతాడు. ఆ తర్వాత అతను సోఫాను పూర్తిగా తిరిగేసి అక్కడ పడి ఉన్న బొమ్మ సైనికుల కుప్పను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ దాడిలో వాళ్ళంతా చనిపోలేదు. చాలా మంది సైనికులు మళ్ళీ పైకి లేవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా వేగంగా వాళ్ళ యుద్ధ సామాగ్రిని సరిచేసుకొని వెనక్కి తగ్గుతారు. గాయపడిన వారికి మెడికల్ టీం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. కొంతమంది సైనికులు మిగతా వాళ్ళని రక్షించడానికి కవర్ ఫైరింగ్ ఇస్తూ వెనకే ఉండిపోతారు. కానీ వీటన్నిటితో విసిగిపోయిన జేసన్ తన కాలితో ఆ సైనికుల్ని తొక్కేస్తాడు. మిగిలిన వాళ్ళు అతనిపై కాల్పులు జరిపినప్పటికీ జేసన్ గన్తో వాళ్ళపై షూట్ చేస్తాడు. అంతలోనే సడన్ గా రూమ్ కి అవతల వైపు ఉన్న నైట్ స్టాండ్ కిందకి పడి పెద్దగా శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని సెకండ్లలోనే అక్కడి నుండి 3 టాయ్ హెలికాప్టర్లు ఎగురుతూ బయటకు వస్తాయి. అవన్నీ జేసన్ వైపు దూసుకొస్తూ కాల్పులు స్టార్ట్ చేస్తాయి. జేసన్ కిందకి వంగి తప్పించుకుంటాడు. కానీ ఆ బుల్లెట్లు అతని కిచెన్ లో ప్రతి చోటుని నాశనం చేస్తాయి. అప్పుడే అతను మళ్ళీ తల పైకెత్తగానే 2 హెలికాప్టర్లు పూర్తి వేగంతో వచ్చి అతని ముఖాన్ని బలంగా ఢీకొడతాయి. ఆ నొప్పితో జేసన్ పిచ్చివాడైపోయి తన చేతిలోని గన్ని వదిలేస్తాడు. కానీ మళ్ళీ కింద పడిన ఆయుధాన్ని తీసుకొని దాడికి సిద్ధమవుతాడు. ఒక హెలికాప్టర్ గది చుట్టూ తిరుగుతూ స్విమ్మింగ్ పూల్ నుండి అతని వైపు దూసుకొస్తుంది. జేసన్ ఎదురు కాల్పులు జరిపి ఒక హెలికాప్టర్ ని కూల్చేస్తాడు. కానీ రెండోది మాత్రం వదలకుండా అతనిపై ఫైరింగ్ చేస్తూ తరుముతూనే ఉంటుంది. జేసన్ కు మళ్ళీ బాత్రూమ్ తలుపుల వెనుక దాక్కోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. అక్కడే తను నొప్పితో మూలుగుతూ వణుకుతూ తన చేతులను అదుపులో పెట్టుకుని గాయాల్ని కడుక్కుంటాడు. తన గుండెలపై గట్టిగా దెబ్బ తగలడంతో బ్యాండేజ్ కట్టుకుంటాడు. ఆ తర్వాత జేసన్ మెల్లగా తలుపు దగ్గరికి వచ్చి బయట ప్రశాంతంగా ఉందో లేదో అని వినడానికి ప్రయత్నిస్తాడు. అంత నిశ్శబ్దంగా ఉండడంతో కొంచెం రిలాక్స్ అవుతాడు. కానీ అంతలోనే ఒక పెద్ద బ్లాస్ట్ వినిపించి తలుపుకు ఒక పెద్ద హోల్ పడుతుంది. ఈ హోల్ లోపల నుండి ఒక హెలికాప్టర్ వెంటనే బాత్రూమ్ లోకి వస్తుంది. ఆ సైనికులకు బాత్రూమ్ లో ఉన్న తను వెంటనే కనిపించాడు. జేసన్ దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఆ హెలికాప్టర్ పై ఒక టవల్ విసిరి దాని కింద పడేసి తన కాల్తో గట్టిగా తొక్కేస్తాడు. సరిగ్గా అదే టైంలో బయట మిగిలి ఉన్న మరో హెలికాప్టర్ కూడా బాత్రూమ్ లోకి వచ్చి కాల్పులు జరుపుతుంది. జేసన్ ఒక పిస్టల్ షాట్ తో దాన్ని భయపెట్టడంతో అది వెనక్కి ఎగిరిపోతుంది. తను ఆ తలుపు హోల్ నుండి బయట ఉన్న వాళ్ళ కదలికలు గమనిస్తూ మళ్ళీ టవల్లో ఉన్న హెలికాప్టర్ దగ్గరకు వస్తాడు. అందులో ఉన్న వాళ్ళు ఇంకా కదులుతూ ఉండడంతో వెంటనే ఆ టవల్లో ఉన్న హెలికాప్టర్ ని టాయిలెట్ కమోడ్ లో వేసి ఫ్లష్ చేస్తాడు.
తర్వాత వెంటనే ఆ టవల్ తో తలుపుకు ఉన్న హోల్ ని మూసేస్తాడు. కానీ టాయిలెట్ బౌల్ నుండి ఇంకా శబ్దం వస్తూనే ఉంటుంది. దాంతో జేసన్ మరోసారి ఫ్లష్ చేస్తాడు. అలాగే హెయిర్ డ్రైయర్ ని ఆన్ చేసి లోపల కొట్టుమిట్టాడుతున్న ఆ శత్రువులు ఉన్న నీటిలోనే పారేస్తాడు. ఆ సైనికులను నాశనం చేయాలనే తన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. కానీ ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల అపార్ట్మెంట్ మొత్తం లైట్లు ఆగిపోతాయి. అలా శత్రువుల్ని మొత్తం చంపిన తృప్తితో జేసన్ కాసేపు ఆ టాయిలెట్ వెనుక దాక్కోవాలని డిసైడ్ అవుతాడు. కాస్త ఊపిరి పీల్చుకున్నాక ఆ చీకట్లోనే తన మోకాలి గాయానికి ట్రీట్మెంట్ చేసుకోవడం మొదలు పెడతాడు. అతను ఎలాగోలా సూదిలో దారం ఎక్కించి తన గాయానికి కుట్లు వేసుకుంటాడు. అలా కొంచెం నీళ్లు తాగి తర్వాత యుద్ధానికి సిద్ధమవుతాడు. సింకు కింద తనకి ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఒక దోమల మందు స్ప్రే దొరుకుతుంది. దీన్ని ఈ ఫైట్ లో ఉపయోగించాలి అనుకుంటాడు. అంతలో బాత్రూమ్ తలుపు కింద ఒక చిన్న నీడను అతను గమనిస్తాడు. అది ఒక బొమ్మ సైనికుడు. వాడు తలుపు కింద నుండి ఒక చిన్న నోట్ని పంపుతాడు. దానిపై సరెండర్ అని రాసి ఉంటుంది. జాసన్ ఆశ్చర్యంతో గదివైపు చూసి ఆ తర్వాత ఒక పెన్సిల్ వెతికి పట్టుకుని అదే పేపర్ మీద నేను లొంగిపోయేదే లేదని తలుపు కింద నుండి విసిరేస్తాడు. అది చూసిన సైనికులు ఉన్న గదిలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. జేసన్ ఆ తలుపు రంధ్రంలో ఉన్న టవల్ ని తీసి చూడగా సైనికులు ఫిరంగిని లోడ్ చేస్తూ కనిపిస్తారు. వెంటనే ఆ ఫిరంగిని పేల్చడంతో దాని పవర్ కి తట్టుకోలేక తలుపు చాలా చోట్ల ముక్కలైపోతుంది. జేసన్ ఎలాగోలా పక్కకు తప్పుకొని ప్రాణాల్ని కాపాడుకుంటాడు. ఇక ఆ బాత్రూమ్ తనకు ఏమాత్రం రక్షణ ఇవ్వదని గ్రహించి వెంటనే కిటికీ ద్వారా బయట గోడపైకి వచ్చి ఎడ్జ్ మీదకి ఎక్కుతాడు. 40వ అంతస్తులో ఉన్నాడు కాబట్టి కిందకి చూడకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. గోడ పట్టుకొని బిల్డింగ్ చుట్టూ మెల్లగా అడుగులు వేస్తూ ఉంటాడు. అంతలోనే ఆ మిగిలిన హెలికాప్టర్ బాత్రూమ్ కిటికీ లోపల నుంచి బయటకు వచ్చి శత్రువు కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. కానీ జేసన్ ఇంకా దాన్ని గమనించాడు. తన అపార్ట్మెంట్ లోని ఇంకో కిటికీ లోపలికి వెళ్ళడానికి అతను ఒక సన్నటి బీమ్ మీద నడవాల్సి వస్తుంది. జేసన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తాడు. కానీ ఆ హెలికాప్టర్ టీం అతన్ని చూసేస్తుంది. ఆ హెలికాప్టర్ నేరుగా జేసన్ తల దగ్గరికి వచ్చి అతని చెవిలో కాలుస్తుంది. ఆ నొప్పితో జేసన్ గట్టిగా అరుస్తూ తన చెవిని పట్టుకుంటాడు. కానీ తనకు అదృష్టం ఎక్కువగా ఉండడంతో ఆ బీమ్ ను వదలకుండా ఇంకా పట్టుకునే ఉంటాడు. బ్యాలెన్స్ కోసం తను కిందికి వంగుతాడు. అప్పుడే హెలికాప్టర్ కొంచెం దూరం వెళ్ళగానే అందులో ఉన్న షూటర్ల బుల్లెట్లు అయిపోతాయి. ఈ గ్యాప్ ను ఉపయోగించుకొని జేసన్ హెలికాప్టర్ పై కాల్పులు జరుపుతాడు. దానికి మంటలు అంటుకున్నా అది ఇంకా ఎగురుతూనే ఉంటుంది. జేసన్ మళ్ళీ కాల్చడానికి ట్రై చేస్తాడు. కానీ అతని గన్ లో కూడా బుల్లెట్లు అయిపోతాయి. వెంటనే హెలికాప్టర్ జేసన్ కాళ్ళ దగ్గరికి వచ్చి పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఆ గోడ అంచున గట్టిగా పట్టుకొని కాసేపు ఊపిరి పీల్చుకుంటాడు మనోడు. అలా వెంటనే బుల్లెట్లు లేని తన గన్ని కిందకి విసిరేస్తాడు. జాగ్రత్తగా ముందుకు వెళ్తాడు. దెబ్బతిన్న అతని చెవి విపరీతంగా ఇప్పుడు నొప్పి పుడుతూ ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ లో ఉన్న మిగిలిన సైనికులకు కూడా కదలికలు తెలియకూడదు అంటే తను ఎలాంటి శబ్దం చేయకూడదు. అలా మెల్లగా వస్తున్నప్పుడు దాదాపు తను కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఎలాగోలా కంట్రోల్ చేసుకొని సౌండ్ చేయకుండా బాల్కనీలోకి దూకుతాడు. జేసన్ బాల్కనీ నుండి లోపలికి తొంగి చూడగా మిలిటరీ సైనికులు వాళ్ళ నెక్స్ట్ యుద్ధం కోసం ఒకరినొకరు ముందుకు నడిపించుకుంటూ యుద్ధం కోసం సిద్ధం అవుతూ ఉంటారు. వాళ్ళు చివరి వరకు పోరాడడానికి రెడీగా ఉన్నారు. పైగా వారి దగ్గర ఇంకో ఫిరంగి ఉంది. పరిస్థితిని అంచనా వేసిన జేసన్ బాల్కనీలో ఉన్న ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇంకా రబ్బర్ బాతు బొమ్మను గమనిస్తాడు. అతని మైండ్ లో ఒక కొత్త ప్లాన్ వస్తుంది. వాళ్ళ దృష్టిని తప్పించడానికి తను వెంటనే ఆ రబ్బర్ బాతుకి కీ ఇచ్చి స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేస్తాడు. అది బాతులా అరవడం విని ఆ సైనికులు తమ పొజిషన్ వదిలేసి అసలు ఏంటా అని చూడ్డానికి వెళ్తారు. శత్రువులు అయోమయంలో ఉన్నారని తను గమనించి జేసన్ వెనక నుండి వచ్చి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని ఉపయోగించి వారిపై స్ప్రే చేస్తాడు. అయినా కూడా ఆ సైనికులు ఎలాగోలా ఫిరంగి దగ్గరికి వెళ్లి దాన్ని లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. అంతలోనే గది అవతల వైపు ఉన్న ఒక మిషన్ గన్నర్ సైనికుడు బయటకు వచ్చి జేసన్ పై కాల్పులు జరుపుతాడు. జేసన్ ఈ లోపు తన దగ్గర ఉన్న లైటర్ ని బయటికి తీస్తాడు. కానీ శత్రువులు కాల్పుల వల్ల అతను వెలిగించలేకపోతాడు. ఆ సైనికుడు బుల్లెట్ల దాటికి జేసన్ దాచుకున్న ఆ విలువైన ట్రోఫీ క్యాబినెట్ ముక్కలవుతుంది. ఇప్పుడు చాలా సేపటికి లైటర్ వెలుగుతుంది. వెంటనే జేసన్ ఆ దోమల మందుని స్ప్రే చేసి లైటర్ ని వెలిగించగానే అక్కడ పెద్దగా ఫైర్ వెలుగుతుంది. ఇప్పుడు సైనికులపై అతనికి పూర్తి ఆధిక్యత లభిస్తుంది. అతను ఒక పెద్ద కేక వేస్తూ ఆ మంటలతో సైనికులను బూడిద చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కోపంతో ఊగిపోతూ ఒక కత్తి తీసుకొని మిగిలిన వారిని కూడా నాశనం చేస్తాడు. కానీ అంతలోనే ఆ ఫిరంగి మళ్లీ పేలుతుంది. ఆ గుండు నేరుగా వెళ్లి జేసన్ కు ఎంతో ఇష్టమైన రబ్బర్ బాతును ముక్కలు ముక్కలు చేస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ నురుగు కొద్ది కొద్దిగా కరిగిపోతుండగా జేసన్ కి అక్కడక్కడ ఉన్న సైనికుల గుంపు కనిపిస్తుంది. వాళ్ళు అయోమయంలో ఉండగానే జేసన్ ఒక బరువైన
బాక్సును వారిపై నెట్టి ఒకే దెబ్బతో అందరినీ నలిపేస్తాడు. ఈ దెబ్బతో ఆ బొమ్మ సైనికుల కథ ముగిసిపోయినట్టే కనిపిస్తుంది. గాయపడిన జేసన్ ఆ శత్రువుల శవాలన్నిటిని ఒక చోట కుప్పవేసి అలా పడుకొని విరిగిపోయిన వస్తువులతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ఆయుధాల భాగాలని విడదీసి సైనికులందరినీ లెక్కబెట్టి అందరినీ చెత్త వేసే మిషన్ లో వేసి నలిపేస్తాడు. ఇప్పుడు తను ఫైట్ చేసి చాలా అలసిపోయినప్పటికీ గెలిచాననే తృప్తితో జేసన్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు. తను ఎలాగోలా తన గాయాలకి కట్టుకొని ఒక బీర్ తాగుతూ రిలాక్స్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత బట్టలు విప్పేసి పూర్తిగా ప్రశాంతత కోసం తన పెద్ద స్విమ్మింగ్ పూల్ లో దూకుతాడు. అతను నీటిలో ముందుకు ఈదుకుంటూ వెళ్లి లోపలికి మునుగబోతుండగా మళ్ళీ ఒక సౌండ్ వినిపిస్తుంది. వెంటనే జేసన్ నొప్పితో ఒక్కసారిగా తన మణికట్టును పట్టుకొని గట్టిగా నీటిపైకి లేస్తాడు. వెంటనే భయంతో వేగంగా ఈదుకుంటూ ఆ పూల్ అంచుకు వచ్చి బయటకు వస్తాడు. ఒక మూలను నిలబడి నీటి వైపు చూస్తాడు. కానీ అందులో ఏమీ కనిపించదు. కానీ అతను మణికట్టుపై మాత్రం ఒక పెద్ద లోతైన గాయం, రక్తం వస్తూ ఉంటుంది. జేసన్ ఆ గాయానికి ఒక టవల్ చుట్టుకొని చుట్టూ చూస్తూ భయంతో పూల్ నుండి వెనక్కి జరుగుతాడు. తన బెడ్రూమ్ లో కూర్చొని జేసన్ ఆ నొప్పులను భరిస్తూ తనను తాను ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆ పెద్ద గాయాన్ని అలాగే వదిలేయలేడు. కానీ అతని చేతులు విపరీతంగా వణికిపోతుండడం వల్ల సూదిలో దారం ఎక్కించడం అస్సలు సాధ్యం కాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అస్సలు అవ్వదు. జేసన్ కోపంతో మెడికల్ హెల్ప్ కోసం అపార్ట్మెంట్ వదిలి బయటకు వెళ్లాలని ట్రై చేస్తాడు. వెంటనే గాయానికి టేప్ వేసి బట్టలు వేసుకుని చుట్టూ చూస్తూ కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ కార్డును తీసుకుంటాడు. ఆ తర్వాత కాళ్ళు కుంటుకుంటూ అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చి లిఫ్ట్ కోసం బటన్ నొక్కుతాడు. అలా చేస్తున్నప్పుడు కూడా అతని చూపులు తన ఫ్లాట్ మెయిన్ డోర్ మీదే ఉంటాయి. లిఫ్ట్ రావడంతో లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళడానికి బటన్ ప్రెస్ చేస్తాడు. ఇక తను సేఫ్ గా ఉన్నానని జేసన్ భావిస్తాడు. కానీ అంతలోనే లిఫ్ట్ క్యాబిన్ బయట వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో ఆ గోడ లోపల నుంచి లిఫ్ట్ బటన్ వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఆ బటన్ ప్యానెల్ ఒక్కసారిగా పేలిపోతుంది. లైట్లు ఆగిపోతాయి. ఇంకా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. లిఫ్ట్ పైన ఉన్న దారి మెల్లగా తెరుచుకోవడం స్టార్ట్ అవుతుంది. అదే టాయ్ సెట్ కు చెందిన ఒక ప్రత్యేకమైన సైనికుడు ఆ రంధ్రం లోపల నుండి బయటికి వస్తాడు. కానీ జేసన్ వీడిని అంతకు ముందు చూడలేదు. అతను ఫ్లాష్ లైట్ వేసి క్యాబిన్ మొత్తం వెతుకుతాడు. కానీ ఆ శత్రువు ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతాడు. వాడు మామూలు బొమ్మ సైనికుల కంటే చాలా బలంగా వేగంగా ఉండి జేసన్ కాల్లో ఆ తర్వాత మణికట్టుపై దాడి చేసి గాయపరుస్తాడు. తను నొప్పితో మూలుగుతూ గాయాలకు కట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత పగిలిపోయిన లిఫ్ట్ బటన్ ప్యానెల్ వైపు అలాగే చూస్తూ ఉండగా అప్పుడే ఆ శత్రువు తనకి కనిపిస్తాడు. వాడు మరెవరో కాదు, ఆ హార్డ్ కోర్ స్పెషల్ ఫోర్స్ కమాండర్. ఆ లిఫ్ట్ లో లైట్లు వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆ వెలుతురులో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఆ కమాండో తనని చంపడానికి ఎంత పట్టుదలతో ఉన్నాడో జేసన్ కి అర్థమవుతుంది. అతను మళ్ళీ పైకి రావడం జేసన్ గమనిస్తాడు. ఈ లోపు తన బెల్టుతో గాయాల నుండి రక్తం రాకుండా గట్టిగా కట్టుకుంటాడు. అంతలోనే ఆ కమాండో కాల్పులు జరపడం స్టార్ట్ చేస్తాడు. కానీ జేసన్ ఆ బుల్లెట్ల నుండి తప్పించుకుంటాడు. ఆ తర్వాత తను పైన ఉన్న హ్యాచ్ ఓపెన్ చేసి ఎంతో కష్టం మీద పైకి చేరుకుంటాడు. జేసన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు తన శరీరం అతనికి అస్సలు సహకరించదు. అతను లిఫ్ట్ క్యాబిన్ పైన పడుకొని కాస్త ఊపిరి పీల్చుకుంటూ చుట్టూ చూస్తాడు. అతని అపార్ట్మెంట్ 40వ అంతస్తులో ఉండడం, లిఫ్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఆగిపోవడంతో ఇప్పుడు తను కిందకి దూకడం అనేది అస్సలు సాధ్యం కాని పని అని తనకి అర్థమవుతుంది. జేసన్ మోకాళ్లపై ఉన్నప్పుడే ఆ కమాండో మళ్ళీ తన మీద కాలుస్తాడు. జేసన్ నొప్పితో కేకలు వేస్తూ వెనక్కి పడుకొని తన బూట్ ను విప్పేస్తాడు. అక్కడ ఒక చిన్న గాయమై ఉంటుంది. ఆ కమాండో ఒక చిన్న కత్తిని తీసుకొని పైన ఉన్న బీమ్ పైకి ఎక్కడం జేసన్ గమనిస్తాడు. వాడు చాలా క్రూరంగా దాడి చేయడానికి సిద్ధమవుతాడు. అయితే అదే సమయంలో పక్కన ఉన్న రెండో లిఫ్ట్ క్యాబిన్ ను జేసన్ గమనించి అది వర్కింగ్ కండిషన్ లో ఉంటుంది. జేసన్ తన క్యాబిన్ అంచు వరకు జరిగి ఒక్కసారిగా పక్కన ఉన్న రెండో లిఫ్ట్ పైకి దూకుతాడు. అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకొని దానిపై ఉన్న హ్యాచ్ ఓపెన్ చేసి లిఫ్ట్ లోపలికి దూకుతాడు. అలా దూకినప్పుడు అతను కింద బలంగా పడడంతో చాలా నొప్పి వస్తుంది. తన చివరి శక్తినంతా కూడగట్టుకుని జేసన్ ఆ ప్యానల్ దగ్గరికి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు. అంత సవ్యంగానే సాగుతుంది అనుకునే లోపే ఆ కమాండో జేసన్ షూని పట్టుకొని అతనితో పాటే ఆ లిఫ్ట్ క్యాబిన్ లోకి వచ్చేసి ఉంటాడు. వాడు మెల్లగా జేసన్ పైకి ఎక్కి గెలిచాననే గర్వంతో అతని రొమ్ముపై నడుస్తాడు.
తన శత్రువుని అంత దగ్గరగా చూసి జేసన్ భయంతో ఒక పెద్ద కేక వేస్తాడు. ఆ కమాండో జేసన్ పై దాడి చేయడానికి తన కత్తిని తీస్తాడు. వాడు చాలా వేగంగా కొన్నిసార్లు కత్తితో పొడుస్తాడు. ఆ తర్వాతే జేసన్ వాడిని పక్కకు విసిరేసి నొప్పితో పక్కకి పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ కు చేరుకొని తలుపులు తెరుచుకుంటాయి. తీవ్రంగా గాయపడిన జేసన్ బయటికి రావడానికి కనీస శక్తి కూడా లేక అలసిపోయి అక్కడే కింద పడిపోతాడు. ఆ కమాండో తనని ఎగతాళిగా చూస్తూ చివరి దెబ్బ కొట్టడానికి సిద్ధమవుతాడు. కానీ జేసన్ ఒక్కసారిగా ఆ శత్రువుని పట్టుకొని తన చేతిలో ఆయుధాన్ని దూరంగా విసిరేస్తాడు. ఆ తర్వాత మూసుకుపోతున్న ఆ లిఫ్ట్ తలుపుల మధ్యకు ఆ కమాండోని నెట్టేస్తాడు. ఆ స్పెషల్ ఫోర్స్ బొమ్మ గట్టిగా అరుస్తూ లిఫ్ట్ తలుపులు మూసుకోవడంతో ఆపడానికి తన శక్తిని ఉపయోగించి పోరాడుతుంది. కానీ అది కేవలం ఒక బొమ్మ మాత్రమే కావడంతో దానికి అంత శక్తి ఉండదు. దాంతో ఆ ధైర్యం అంతా లిఫ్ట్ తలుపుల మధ్య నలిగిపోతుంది. దాని శరీరం జేసన్ చేతిలో ఉండిపోతుంది. అంతలోనే జేసన్ కి మళ్ళీ టిక్ టిక్ అనే ఒక బాంబు శబ్దం వినిపిస్తుంది. అతను ఆ కమాండోని తిరిగేసి చూడగా వాడి బ్యాక్ ప్యాక్ లో ఒక రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ బాంబు మరొక సెకండ్ లో పేలబోతుందని జేసన్ గమనిస్తాడు. అతను మూసి ఉన్న లిఫ్ట్ క్యాబిన్ లోపల ఉండగా అతను ఇప్పుడు మూసి ఉన్న లిఫ్ట్ క్యాబిన్ లోపల ఉన్నాడు. పైగా ఇప్పుడు ఏమీ చేయడానికి సమయం లేదు. దాంతో తను పిచ్చిగా నవ్వుతూ తన చివరి శత్రువు వైపు చూసి తన విధిని అంగీకరిస్తాడు. మరుక్షణమే అక్కడ ఒక భారీ పేలుడు జరుగుతుంది. ఆ మంటలు లిఫ్ట్ షాఫ్ట్ మొత్తం వ్యాపిస్తాయి. అలా జేసన్ అక్కడే చనిపోతాడు. తర్వాత మనకి జేసన్ అపార్ట్మెంట్ ని చూపిస్తారు. అక్కడ టాయ్ సోల్జర్స్ బాక్స్ టేబుల్ మీద అలాగే ఉంటుంది. దానిపై ఉన్న లేబుల్ కాస్త ఊడిపోయి ఉంటుంది. దాని కింద చూస్తే జేసన్ కి లభించిన ఒక బోనస్ గిఫ్ట్ గురించి రాసి ఉంటుంది. అదేంటంటే ఒక పోర్టబుల్ అణుబాంబు కలిగిన కమాండో ఫైటర్ బొమ్మ. జేసన్ కి సంబంధించిన పైల్పోయిన ట్రోఫీ క్యాబినెట్ లో ఆ ఫేరీ బొమ్మ మళ్ళీ తిరగడం ప్రారంభమవుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.